హలో అందరికీ ప్రీవియస్ వీడియోలో ఫిష్ మార్కెట్కి వెళ్ళాను, ఫిష్ అండ్ రొయ్యలు తీసుకొచ్చిన అని చెప్పిన కదా, దాందే ఈ పార్ట్ 2 వీడియో అన్నమాట. అందులో క్లీనింగ్ ఎట్లా చేసుకోవాలి, ఏమేమి తీసుకొచ్చినా అనేది క్లియర్గా చెప్పిన. అట్లనే ఇందులో వీటితో ఏం చేసిన అనేది కూడా చెప్తాను. ఫిష్ని అయితే మొత్తం మంచిగా మ్యారినేషన్ అనేది చేసేసుకొని ఫ్రై చేసుకున్నాను అన్నమాట. మంచిగా 1.5 kg ఫిష్ అట్లా ఉంటుంది. కొన్ని ఫ్రై చేసేసుకొని కొన్నేమో పులుసు వేద్దామని అనుకున్నా, బట్ వీలు కాలేదు. అన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నా. రొయ్యలేమో కొన్ని తీసుకొని ఇవి ఫస్ట్ టైం ఫ్రై చేసుకొని చూద్దాం ఎట్లా ఉంటుంది టేస్ట్ అనేది. కొన్నిటిని నేనైతే మ్యారినేషన్ చేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకున్నా. టేస్ట్ బాగానే ఉన్నాయి. ఫ్రైకైనా బాగానే ఉంది, ఫిష్ ఫ్రై అయినా కూడా బాగానే ఉంది. నేను ఫిష్ ఫ్రై మాత్రం చేస్తే ఎంత బాగా వచ్చిందంటే జ్యూసీగా మస్తు వచ్చినాయి ముక్కలు. ఇకపోతే మిగిలిన రొయ్యలను ఏం చేసిన అంటే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని రొయ్యలను అందులో యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ మొత్తం వాటర్ అనేది ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చే టైం దాకా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. వీటితో అయితే కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నా. కర్రీ కోసం అయితే ఇక్కడ ఆనియన్స్, టమాటాలు తీసుకున్నా. ఆనియన్స్ అయితే ఒక 2 పెద్దవి అట్లా తీసుకొని ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నా. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి కాబట్టి ఇందులోనే వెల్లుల్లి అల్లం యాడ్ చేసేసి పేస్ట్ అనేది మంచిగా పట్టేసిన అనమాట. కొంచెం బరకగానే పట్టుకోండి, అంటే స్మూత్గా కాకుండా కొంచెం ఉల్లిగడ్డ ఉండేటట్టుగా పట్టుకోవాలి. ఇకపోతే ఆ 3 టమాటాని నీట్గా కట్ చేసుకొని వాటిని కూడా మంచిగా మిక్సీ అనేది వేసేసుకున్నాను అనమాట. వీటితో ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్ చేద్దాం. కర్రీ మొత్తం ప్రాసెస్ అంతా ఏం చూపించాను, ఆల్మోస్ట్ అందరికీ కర్రీస్ ఎట్లా వేసుకోవాలి తెలుస్తుంది కదా. సో కడాయిలో అదే వేంపిన ఆయిల్లోనే కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని వీటిని వేసుకొని ఈ మిక్సీ పట్టింది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కారం, ఉప్పు, మసాలా అన్నీ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఆయిల్ పైకి తేలే టైంలో ఇట్లా కొంచెం మనం వాటర్ కన్సిస్టెన్సీని చూసి పోసుకొని గ్రేవీకి తగ్గట్టు తర్వాత ఈ రొయ్యలను యాడ్ చేసుకోవాలి. లాస్ట్కి మసాలా, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దింపుకొని తింటే టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది.